హిందువులను విడదీయడమే రాహుల్ గాంధీ లక్ష్యమా? హిందువుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎందుకింత వివక్ష? హిందువుల ఐక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేంటి? అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టపై రోజుకొక లీడర్ ఇష్టారీతిన మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి హిందువులను విడదీసే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ నెత్తినేసుకున్నారు. హిందుత్వంపై దాడి చేయడం, సనాతన ధర్మం పునాదిపై దాని ఆదర్శాల నుంచి ఉద్భవించిన సంస్థలపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేస్తూనే ఉన్నారు. హిందుత్వం, హిందూవాదం రెండూ విభిన్న వాదనలంటూ గతంలో రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీకి కొత్తేం కాదు, కాంగ్రెస్ పార్టీ నేతలకు కొత్తేం కాదు. గతంలో గుజరాత్ ఎన్నికలు జరిగిన సమయంలో శివాలయానికి వెళ్లి రాహుల్ గాంధీ పూజలు నిర్వహించారు. ఏనాడు కనీసం బొట్టు కూడా పెట్టని రాహుల్ గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అప్పట్లో సంచలనమే. కాంగ్రెస్ పార్టీకి హిందుత్వంపై దాడి చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఆ పార్టీ నేతలు ఇష్టారీతిన హిందుత్వంపై వంకర మాటలు మాట్లాడిన వారే. హిందుత్వం అనేది ధర్మమే కాదని దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్ ను గుండాల గ్రూప్ అని అభివర్ణించారు. హిందుత్వం అంటే తమతో ఏకీభవించని వారిని కర్రలతో కొట్టడం, ఇల్లు కూల్చివేయడం అని ఆరోపించారు. ఇక కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య హిందుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. తాను హిందూ వ్యతిరేకిని కానని, హిందుత్వ వ్యతిరేకినని చెప్పారు. హత్య, హింస, వివక్షకు హిందుత్వం మద్దతిస్తుందని ఆరోపించారు. రాజ్యాంగానికి హిందుత్వం వ్యతిరేకమని, హిందుత్వం వేరు, హిందూ ధర్మం వేరు అంటూ తలాతోకాలేని వ్యాఖ్యలు చేశారు సిద్ధరామయ్య. ఇలా హిందుత్వం పట్ల ద్వేషభావంతో వ్యవహరించే వారిని కాంగ్రెస్ వెనకేసుకొస్తూనే ఉంది. ఇక ఇండి కూటమిలోని నేతల మాటలైతే కోటలు దాటుతున్నాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ కామెంట్ చేసిన ఆ కూటమి నేతలను పల్లెత్తు మాట అనలేదు. సనాతన ధర్మం ఓ వైరస్ లాంటిదని కామెంట్ చేసినా స్పందించలేదు. హిందూ మతం ఓ మోసపూరితమైనది అంటూ అదే కూటమికి చెందిన మరో నేత అన్నారు. ఇలా ఇండి కూటమి అనగానే హిందుత్వానికి వ్యతిరేకి అనే ముద్ర పడింది. ఇక తాజాగా రామమందిర నిర్మాణం విషయంలోనూ కాంగ్రెస్ నేతలు అలాగే స్పందిస్తున్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోమంటూ బహిరంగంగానే ప్రకటించేశారు హస్తం నేతలు. ఇదంతా ఒక ఎత్తైతే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు మరోసారి హిందువులను విడదీసే కార్యక్రమాన్ని నెత్తిన వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అదే రోజున శివాలయంలో పూజలు నిర్వహిస్తామని రాహుల్ చెప్పారు. రాముడు ప్రాణ ప్రతిష్ఠ ఓ వైపు జరుగుతుంటే శివాలయంలో పూజలు చేస్తామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? భారతదేశానికి స్వతంత్రం వచ్చాక సోమనాథ్ ఆలయాన్ని కట్టేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వస్తే నాటి నెహ్రూ కుటుంబం అందుకి ససేమిరా వద్దని మంకుపట్టు పట్టుకొని కూర్చుంది. అయినా సోమనాథ్ ఆలయాన్ని కట్టి చూయించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి నెహ్రూ కుటుంబానికి సంబంధించిన రాహుల్ నేడు శివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం దేనికి సంకేతం? హిందువులను ఇన్నాళ్లు కులాల వారిగా విడదీసిన కాంగ్రెస్ నేడు శైవం, వైష్ణవం పేరుతో విడదీయాలనుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ చేసే ఇలాంటి పనులను హైందవులు గుర్తుంచుకోవాలి. లేకుంటే హిందుత్వ మనుగడకు ఇబ్బందులు తప్పవు.